అనుభవం అనేది జుట్టంతా ఊడిపోయాక దొరికే దువ్వెన లాంటిది. దువ్వెన దొరికాక జుట్టు ఉండదు, అనుభవం వచ్చాక జీవితం ఉండదు. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కను చులకనగా చూస్తాము. అదే సింహం అయితే భయం. ఎందుకో తెలుసా? కష్టపడి సొంతంగా వేటాడి తింటుంది కాబట్టి. అందుకే తినేది రొట్టె ముక్క అయినా కష్టపడి సంపాదించుకో. పరమాన్నం కోసం ఒకడి ముందు ఎప్పుడూ చేయి చాచకు. పుట్టినప్పుడు పేరు ఉండదు, ఊపిరి మాత్రమే ఉంటుంది. చచ్చినప్పుడు ఊపిరి ఉండదు, పేరు మాత్రమే ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్నదే జీవితం. ఊపిరి ఎలాగో నిలుపుకోలేము, కనీసం పేరునైనా నిలుపుకోవాలి. అవతలి మనిషి కన్నా మనం గొప్పవాళ్ళమని నిరూపించి వాదించి ఓడడం కంటే మనకేం నష్టం లేనప్పుడు అవతలి వాళ్ళ తెలివితేటల్ని ఒప్పుకుంటే మాత్రం తప్పేమిటి? నిన్ను చూసి మురిగే ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగి రాళ్ళు విసరాల్సిన అవసరం లేదు. అలా చేస్తూ వెళ్తే నువ్వు గమ్యం చేరుకోలేవు. డబ్బు వస్తే చేరేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు ఎవరూ ఉండరు. ఖర్చు పెట్టినంత సులువుగా సంపాదించలేవు. కాబట్టి నీ కోసం కొంత దాచుకోవాలి మిత్రమా. అందరికీ సమానంగా ఉండేది సమయం మాత్రమే. దానిని ఉపయోగించుకున్న వాళ్ళు విజయాన్ని సాధిస్తే, ఉపయోగించుకోని వాళ్ళు ఇతరులపై నిందలు వేస్తారు. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదగా మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి మిత్రమా. నిలకడలేని మనుషులు జీవితంలోకి వస్తుంటారు, పోతుంటారు. అలాంటి వారి గురించి ఎక్కువగా ఆలోచించకండి. మిమ్మల్ని వదలకుండా వెంట ఉండే నీ కార్య అయిన వాళ్ళు అలాంటి వారు ఒక్కరున్నా నీ జీవితంలో ఎప్పటికీ మిస్ చేసుకోకండి. అవకాశం రాకపోవడం దురదృష్టం, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకపోవడం నిర్లక్ష్యం, అవకాశాన్ని సరిగ్గా వాడుకోవడం ఇంగితం, లేని అవకాశాన్ని సృష్టించుకోవడం తెలివి. నిన్న నవ్విన వాళ్ళు నిన్ను అవకాశం అడగడం విజయం. నీకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి తలదించుకునేలా చేయడం ఓటమి.